ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలకి వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వెక్కు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలిగించి దీపమైనట్టున్నది. దాని యందు మీరు రక్షించిన మీకు మేలు. యెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎద్దుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంత ప్రేమ కనపరుచుతారు గాని వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. కల్దీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనంలో, మీరు చెప్పుకున్న దాన్ని తేమైనది శక్యమైతే మీ కనులు ఉబుకి నాకిచ్చి వేసి ఉందిరని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతిన. నిర్గమకాండం 27వ అధ్యాయం 21వ వచనం. సాక్షపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారంలో అహరోను అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. ఇది ఇశ్రాయేలీయులకు వారి తరతరములకు నిత్యమైన కట్టడ. లేవీకాండం 24వ అధ్యాయం 2వ వచనం. దీపం నిత్యం వెలుగుచుండునట్లు ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవాలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 2వ వచనం. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించి వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గమును తెలుసుకొని నిశ్చయ కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని నిశ్చయింతురు. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఆమెను దేవుడి వాక్య భాగం దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు నిత్యమైన వెలుగుగా ఉన్నారు తండ్రి. నేను మీ విశ్వాసించి నిన్ను మహిమపరిచిన పరిశుద్ధతను అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.